హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ప్రీవియస్ వీడియోస్‌తో కంపారిజన్ చేస్తే మీ హెయిర్ కొంచెం గ్రోత్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఒక మంచి హెయిర్ ఆయిల్ ఉందండి. హెయిర్ ఆయిల్. ఆ! ఓకే. ఆ అంటే హెయిర్ ముందుకి ఆయిల్‌తో గ్రోత్ ఇప్పటికి వస్తుందా? మీరు వీడియో చూసుకుంటే నా హెయిర్ కొద్దిగా గ్రోత్ అయిందండి. అదేగా. ఆ! ఆ! హెయిర్ ఆయిల్. అవునండి. హెయిర్ అది ఆయిల్. వాడితే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా? నేనే మీకు సాక్ష్యం అండి. అవునా? అవునండి. ఓకే. ఓకే. సో మీరు చూస్తూ ఈరోజు మా ఉంటారు. వ్యూవర్స్ కోసం హెయిర్ ఆయిల్‌ని పరిచయం చేస్తారా? చెప్పకూడదు గాని చెప్పేస్తున్నానండి. మీరు అడుగుతున్నారు కాబట్టి. లేదు సార్. ఎందుకంటే హెయిర్ ప్రొటెక్షన్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హెయిర్ ఫాల్, డాండ్రఫ్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మా వ్యూవర్స్ కోసం వివరిస్తే మాత్రం డెఫినిట్‌గా అందరికి యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో మాత్రం. కంపల్సరీ చెప్తానండి. ష్యూర్. ఇప్పుడు మీకొక అద్భుతమైన హెయిర్ ఆయిల్‌ని మీకు పరిచయం చేయబోతున్నానండి. దానికి నేనే సాక్ష్యం. ఇప్పటికి నేను ఇది వాడుతూ 1 ఇయర్ అవుతుందండి ఆయిల్‌ని. హ్మ్. చాలా వరకు హెయిర్ గ్రోత్ అయింది. యాక్చువల్‌గా మా ఫ్యామిలీ హిస్టరీలో మా ఫాదర్‌కి హెయిర్ ఉండదనమాట. నేను వదిలేసాను. హ్మ్. కానీ ఒక ప్రయోగం చేద్దాము అని ఒక 1 ఇయర్ నుండి తాపత్రయం పడుతున్నమాట. ఓకే. అందులో ఒక సక్సెస్ ప్రిపరేషన్. హ్మ్. సో, ఎవరైనా వాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్ అయితే ఉంటది. కానీ తొందర పడకూడదు. ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ఓకే. వాడాలి. ఆ! వాడేస్తూ మంచి ఫ్రూట్స్, మంచి వెజిటబుల్స్ తినాలి. హ్మ్. తిని ఈ ఆయిల్ రాసుకుంటే గానీ స్నానం చేసేటప్పుడు ఈ కెమికల్ ఓరియెంటెడ్ షాంపూస్ ఏమి యూజ్ చేయకుండా సింపుల్ కుంకుడుగాయ. హ్మ్. నేనైతే గిరిజన్ కంపెనీ వాళ్ళది వాడుతున్నానండి. ఓకే. అదే కుంకుడుగాయని 1 ఇయర్ బట్టి వాడుతున్నాను. ఓన్లీ కుంకుడుగాయ ఉంటది. వాళ్ళేం కలపరు దాంట్లో. హుహు. చాలా బాగా అద్భుతంగా ఉంటదండి. ఓకే. ఈ ఆయిలు, ఆ షాంపూ ఈ 2 మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సరిపోదు. 1 ఇయర్ పాటు. 1 ఇయర్. హ్మ్. సో హెయిర్ ఆయిల్ అంటే ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ ఈరోజు అంటే 1 ఇయర్ పాటు అంటే 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు రెగ్యులర్‌గా ఇది వాడగలిగితే అది కూడా కెమికల్ ఓరియెంటెడ్ షాంపూస్ వైపు వెళ్ళకుండా నేచురల్‌గా దొరికే కుంకుడికాయతో తలస్నానం గాని చేయగలిగితే డెఫినిట్‌గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. చాలా ఖరాఖండిగా చెప్తున్నారు సారు. దానికి సారే ప్రత్యక్ష సాక్షిని కూడా అంటున్నారు. సో ఆ హెయిర్ ఆయిల్ ఏంటి? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దాని ప్రిపరేషన్ ఏంటి? అనేది ఈరోజు మనం చూద్దాం. దీంట్లో మెయిన్‌గా అతి మధురం తైలం అండి. అతి మధురం. దీన్నే మనం బయట మార్కెట్‌లో మీకు ఎస్టీ మధు తైలం అని దొరుకుతది. హ్మ్. ఇందులో యాక్చువల్‌గా మిల్క్ యాడ్ చేసి ఈ ప్రిపరేషన్ చేస్తారండి వాళ్ళు. మనం డైరెక్ట్‌గా దేంట్లో కూడా మిల్క్ కలపం. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మిల్క్ ఉంటది. హ్మ్. సో, ఈ అతి మధురం తైలం ఇది కలోంజీ ఆయిల్ అండి. కలోంజీ. ఆ! ఈ కలోంజీ ఆయిలు ఇది ఆముదం అండి. ఓకే. ఇది ప్రపోర్షన్ ఎట్లా అంటే ఇది 200 ఎంఎల్ తీసుకున్నామండి ఇప్పుడు. ఆ! ఎస్టీ మధు ఆయిలు. ఆ! ఇది కలోంజీ ఆయిలు 100 ఎంఎల్ అండి. హ్మ్. ఈ ఆముదము 50 ఎంఎల్ అండి. 200, 100, 50. 50. ఓకే. ఇది ప్రపోర్షన్ అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకోవాలన్నా ఇదే ప్రపోర్షన్‌లో వెళ్ళాలి. ఓకే. ఇది 1 పార్ట్, ఇది హాఫ్ పార్ట్, దీంట్లో హాఫ్ పార్ట్ ఇది. హ్మ్. ఆయిల్ ప్రపోర్షన్ అయితే ఇదే. ఇది బేస్. అంటే మనం తయారు చేసుకునే ఆయిల్ ప్రిపరేషన్‌కి బేస్. ఓకే. చేసుకునే ప్రిపరేషన్ అనేది మంచిగా ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటది. అవును. అందుకు ఎవరికైనా మీకు కావాలి అనుకున్నా మమ్మల్ని సంప్రదించినా మేము అవైలబుల్‌లో ఉంచుతాం. రైట్. ఇప్పుడు ఇందులో 5 పౌడర్స్ ఉన్నాయండి. హ్మ్. ఈ 5 పౌడర్స్ కూడా మీ అందరికీ తెలిసినవే. ఇది ఫస్ట్ ఉసిరి చూర్ణం, హ్మ్. ఆమ్లా. ఇది మెంతుల పొడి, ప్యూర్ మెంతుల పొడి. ఓకే. ఇది భృంగరాజ్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ హెయిర్ ఫాల్‌ని ఆపడానికి, హెయిర్ గ్రోత్‌ని పెంచడానికి. భృంగరాజ్. భృంగరాజ్. హ్మ్. ఇది హెన్నా పౌడర్. ఓకే. ఇది మందార పువ్వు ఫ్లవర్. హ్మ్. ఆ ఫ్లవర్ యొక్క పొడి, పౌడర్. ఓకే. ఈ 5 ఇంగ్రీడియెంట్స్ కూడా మీ హెయిర్ ఫాల్‌ని ఆపడానికి, హెయిర్ గ్రోత్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. సో ఇవి కూడా ఆయుర్వేద షాప్‌లో అవైలబిలిటీ ఉంటాయి. అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. కానీ మీరు కొనేటప్పుడు ఆర్గానిక్ కొనుక్కోండి. ఓకే. కొనుక్కుంటే హ్మ్. మీకు ఆయిల్‌లో యొక్క శక్తి ఏంటి అనేది తెలుస్తది మనకి. హ్మ్. ఒకవేళ ఇవన్నీ మీకు దొరకలేదనుకోండి హ్మ్. ఆర్గానిక్‌లో, మమ్మల్ని సంప్రదిస్తే మేమైనా మీకు అవైలబుల్‌లో ఉంచుతాం. ఓకే. ఇది ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఎంతెంత క్వాంటిటీ కలుపుకోవాలి? ఈ పౌడర్స్ అనేవి చెప్తా. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి. హ్మ్. ఫస్ట్ ఇందులో సిమ్‌లోనే చేయాలండి ఇదంతాని. హైలో గాని, మీడియంలో గాని చేయకూడదు.
ఫస్ట్ మనము అతి మధురం యొక్క తైలం వేస్తున్నామండి. ఎస్టి మధు తైలము. ఇది 200 ml అండి. నెక్స్ట్ కలోంజీ తైలం అండి. ఇది 100 ml అండి. నెక్స్ట్ ఆముదం అండి, ఓన్లీ 50 ml అండి. ప్రపోర్షన్ కరెక్ట్గా తీసుకోవాలండి. 200, 100, 50 మీరు ఎంత తయారు చేసుకున్నా అదే ప్రపోర్షన్లో తీసుకోండి. బాగా మరిగించాలండి ఇది. యాక్చువల్గా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఆకులు, మూలికలు అన్నీ వేస్తారండి. కానీ నేను తయారు చేసిన ఆయిల్ ప్రిపరేషన్లో డైరెక్ట్ పౌడరే వేస్తున్నానండి. ఇదిగోండి, ఆమ్లా చూర్ణం 1 స్పూన్. ఈ పౌడర్ వేసేటప్పుడు ఒకరు కలుపుతూ ఉండాలండి కంపల్సరీగా. మెంతులు చూర్ణం 1 స్పూన్ అండి. భృంగరాజ్ చూర్ణం 1 స్పూన్. హెన్న. మందార పువ్వు చూర్ణం 1 స్పూన్. సో పౌడర్స్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ. అవునండి. ఫోమ్ రావాలండి ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు. చూడండి, నురగ వస్తుంది కదండి, అది మంచిగా నురగ వచ్చి నురగంతా పోవాలండి. అంతవరకు సిమ్లోనే దాన్ని వేడి చేస్తూ ఉండాలి. అట్లానే హైలో పెట్టి వేడి చేసేస్తే ఆ పౌడర్ అంతా మాడిపోతుందండి, నల్లగా అయిపోతుంది. అట్లా చేయొద్దండి. ఈ ఫోమ్ అనేది పోవాలండి మంచిగా. ఇందులో మనం ఒక 5 అద్భుతమైన పౌడర్స్ కలిపామండి. ఆ బాయిలింగ్ చూడండి ఎట్లా అవుతుందో. ఆ ఫోమ్ అంతా ఒకవైపు తోసేస్తుందండి, మధ్యలో ఆయిల్ వస్తుంది చూడండి. సో ప్రిపేర్ చేసుకోవడం కూడా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా సిమ్లోనే, తొందరపడి చేయకుండా. చూడండి, ఆయిల్ అలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ నురగ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుందండి. మధ్యలోకి ఆయిల్ చూడండి ఎట్లా మరుగుతూ ఉంటుంది, మీకు చూపెడుతూ ఉంటుంది చూడండి. ఈ విధంగా ఆయిల్ బాగా మరగాలండి. బ్లాక్ కలర్లో వస్తుందండి చూడండి, మెహందీ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, సేమ్ ఇదే కలర్లో ఆయిల్ అంతా ప్రిపరేషన్ అవుతుందండి. ప్రస్తుతానికి లాస్ట్ స్టేజ్లో ఉందండి, అయిపోతుంది. ఈ అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా యూజ్ చేయాలో చూద్దామండి. సో ఆయిల్ ప్రిపరేషన్ అయితే అయింది, దాన్ని ఎలా యూజ్ చేయాలంటారు? ఇది యాక్చువల్గా ఏ రోజుకి ఆ రోజు లైట్గా వేడి చేసుకోవాలండి. అంటే ఇప్పుడు వేడి చేసేసి ఒక టైట్ కంటైనర్లో పెట్టేస్తామండి. చల్లారి ఏమీ అవసరం లేదు. చల్లారి చేసి టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు చిన్న గిన్నెలో, ఇప్పుడు ఆముదపు గిన్నెలో వేసుకున్నాం చూడండి, ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని లైట్గా వేడి చేసుకోండి. లైట్గా వేడి చేసేసుకొని ఈ ఫింగర్స్ ఉంటాయి కదండి, ఈ ఫింగర్స్ ఆయిల్లో ముంచేసి మంచిగా స్కాల్ప్ అంతా ఈ రకంగానే మసాజ్ చేసుకోవాలి. మినిమం 15 to 20 minutes మసాజ్ చేయాలండి. ఒక 3 hours వదిలేయాలండి. లేకుంటే రాత్రి మసాజ్ చేసేసుకొని మార్నింగ్ లేచేసి కుంకుడుగాయ షాంపూతోనే మంచిగా స్నానం చేయాలండి. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోండి, రోజు అవసరం లేదు. ఒక రోజు వదిలేసి ఇంకో రోజు చేసుకోండి, సరిపోతుంది. స్టోరేజ్ ఉంటుంది మనం కంటైనర్లో? మినిమం 6 months ఉంటుందండి ఒకసారి ప్రిపేర్ చేసేసి. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు? ఎవరైనా యూజ్ చేయొచ్చండి, అందరూ యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఏం లేదు కదండి. కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్. అవునండి. గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా 6 months to 1 లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ లో మాత్రం గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అద్భుతమైన ఆయిల్ ని ఈరోజు మాకు పరిచయం చేశారు సార్. థ్యాంక్ యూ.